ఈ లవర్స్ ఏంటో చివరికి దేవుణ్ణి కూడా వదలట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇంటి నుండి హైదరాబాద్ వెళ్తుంటే దారిలోనే ఇలా పెద్ద ఆంజనేయ స్వామి కనిపించారు. ప్రపంచంలోనే అతి పెద్ద అయిన హనుమాన్ విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా ఒకటి. విగ్రహం వైపు చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఆకాశాన్ని తాకుతున్నట్టు అనిపించింది. అంత పెద్ద విగ్రహం మొత్తం 135 అడుగులుంటుందంట. నేను వెళ్ళిన రోజైతే అంతగా క్రౌడ్ లేదు. శనివారం మంగళవారం ఎక్కువగా వస్తారంట. హనుమాన్ టెంపుల్ కి ఎవ్రీ సాటర్డే వెళ్తే గ్రహ దోషాలు ఏమున్నా కూడా పోతాయంట. ఈ దారిలో వెళ్లే వాళ్ళు ఈ టెంపుల్ దగ్గర ఆగకుండా అయితే అస్సలు వెళ్లరు. పైన అంత పెద్ద ఆంజనేయుడు ఉంటే కింద చిన్న హనుమంతుడు ఉన్నాడు. గుడి ఎంట్రన్స్ లోనే శ్రీరాముడి గుడి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్నాక హనుమంతుడి దగ్గరికి వచ్చాను. ప్రదక్షిణం చేస్తూ ఉంటే హనుమంతుడి గద పైన లవ్ సింబల్ తో పేర్లు రాసుంది. ఏదో గోడ పైన రాసినట్టు విగ్రహం పైన ఇలా పేర్లు రాయడం ఏంటో. ఇలా పిచ్చి గీతలు గీసే వాళ్ళు చివరికి దేవుణ్ణి కూడా వదలట్లేదు. ఈ హనుమాన్ టెంపుల్ ఎక్కడుందో మీకు తెలిస్తే కమెంట్ లో మెన్షన్ చేయండి.